హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. 25వ వచనం, అప్పుడు అతడు నీతిని గురించి, ఆశా నిగ్రహమును గురించి, రాబో విమర్శను గురించి ప్రసంగించాడు. ఏం ప్రసంగించాడు? పౌలు బోధలో ఏముందండి? నీతి, దేవుని నీతి, నీతిని గురించిన ప్రసంగాలు లేవి. వాళ్ళ ఆశీర్వాదాలు కావాలంతే. నీతి కలిగి బ్రతుకుతున్నావా? స్వనీతి కాదు, ప్రతివాడికో స్వనీతి ఉంటుంది, కానీ దేవుని నీతి. మన నీతి క్రియలన్నీ దేవుని ముందు మురికి గుడ్డల్లాగా ఉన్నాయండి, కానీ క్రీస్తు మన కొరకు నీతిగా అయ్యాడు. నీతి అంటే పరిశుద్ధత, యథార్థత, మనస్సాక్షికి వ్యతిరేకంగా జీవించకుండా ఉండటం. మీకు తెలుసో తెలీదు, వాక్యం వింటున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు మన మనస్సాక్షికి ప్రాణం వస్తుంది. మన తప్పులు మనకు గుర్తొస్తాయి. పరిశుద్ధాత్ముడు మన మనస్సాక్షిని రేపుతాడు, వెలిగిస్తాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, భక్తిహీనుని దీపము కారు చీకటిలో ఆరిపోవును. దీపం ఉంటేనే మనకి ఏంటని తెలుస్తుందండి. ఇంట్లో లైట్ ఉంటే కదా. మనస్సాక్షి ఒక వెలుగు, ఒక దీపం లాంటిది. నీ తప్పులు నువ్వు తెలుసుకోవడానికి ఒక అద్దం లాంటిది. కానీ అది భక్తిహీనుడి దీపం ఆరిపోయింది కాబట్టి నువ్వు ఏం చేసినా నువ్వు మంచోడుగానే కనపడతావు. క్రీస్తుని కలిగిన వాడు పక్కోళ్ళ సంగతి నాకు అక్కర్లా, నేను సరిలేను కాబట్టి నా జీవితాన్ని సరిచేసుకుంటా అనే మనసు కలిగి ఉంటాడు. నీతిని గురించి బోధిస్తున్నాడు. ఇక్కడ వాక్యం వింటున్నప్పుడు మీ స్థితి మీకు తెలియాలి, మీ పొరపాట్లు మీకు గుర్తు రావాలి. చచ్చిపోయిన మనసాక్షి ఉంటే, నిద్రపోతున్న మనసాక్షి ఉంటే మేల్కొల్పు కలగాలి. కాకినాడలో రోడ్డు మీద చిన్న మీటింగ్ పెట్టామంటే అంతా కొంచెం మామూలుగా బిందెలతో నీళ్ళు పట్టుకుంటారు కదా పైపుల దగ్గర. ఆ చిన్న ఇల్లులో ఉండేవారు. ఆ రోడ్ల మీద పెట్టారు చాలా సంవత్సరాల క్రితం. పెట్టి ఆ రోజు ఎందుకో దేవుడు బూతు మాటల గురించి ఎక్కువ ప్రసంగంలో సగం భాగం బూతు మాటల గురించి చెప్పా. వాక్యంలో ఉంది కదా, మీ నోట బూతులైనను సరసోక్తులైన వట్టి మాటలు రాకూడదు అని. మీరు బూతులు ఆడతారా అని అంటే ఒకళ్ళు చూసుకున్నారు. వాళ్ళందరూ ఎందుకు చూస్తున్నారు నాకు అర్థం కాల. ఆ ఊర్లో ఆరిదేరిపోయిన బూతులన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయంట. అది ఎక్కడంటే రోడ్డు మీద నీళ్లు పట్టుకునే దగ్గర. ఇక చూడు, బిందెలతో మాటలతో పెద్ద యుద్ధమే జరుగుద్దట. ఏంటంటే మీటింగ్లు అయిన తర్వాత ఒక 2-3 నెలల తర్వాత పాస్టర్ గారు కలిశారు నన్ను ఒక చోట. అయ్యగారు, మీరు వచ్చి మీటింగ్ పెట్టి వెళ్ళిన దగ్గర నుండి మా గ్రామంలో బూతులు మాట్లాడుకోవడం మానేశారండి. ఎవడైనా పొరపాటున అలవాటుగా ఆ బూతు మాట నోట్లోకి వస్తే ఎదురుగుడున్నాడు జైపోల్ గారు ఏం చెప్పారో, దేవుని వాక్యం ఏం చెబుతుంది అనగానే నోరు మూసేసేవారు అంటండి. ఎట్లా వచ్చిందా ఒప్పుకోలు? ఎట్లా వచ్చిందా జయం? నీ తప్పు నీకు తెలిస్తే కదండి దాంట్లో నుంచి విడుదల నీకు తెలిసేది. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. వెళ్తే ముందు ఏం చేస్తారండి? ఇంతకుముందు చేయి పట్టుకొని చూసేవారు, నోరు ధరమనేవాడు, కళ్ళు ధరమనేవాడు, ఎర్రమందు తెల్ల మాత్రం ఇచ్చి పంపించేవాడు. ఇప్పుడు స్కానింగ్ తీసుకురాపో, బ్లడ్ రిపోర్టు, ఎక్స్రే రాసేస్తాడు. పర్ర 10,000 రూపాయలు వదులుతాయి. అవన్నీ చూసి ఏం లేదయ్యా నీకు, ఏం లేదు, ఈ విటమిన్ టాబ్లెట్ తినని 30 రూపాయలు టాబ్లెట్స్ పంపిస్తాడు. టెస్టింగ్లకి ఎంత? 10,000 మాత్రలు ఎంత? ఎందుకోసం ఆ టెస్ట్ చేశాడు? నీకేం జబ్బో తెలుసుకోవడం పెద్ద కష్టం ఆయనకి. జబ్బు తెలిస్తే మంది ఇవ్వటం, మన తప్పేదో మనం తెలుసుకుంటే మనకు విడుదల పొందడం చాలా సులభం అండి. మన తప్పులు మనకు తెలియక, మన సంగతి మనకు తెలియక మనం కొట్టుమిట్లాడుతున్నామే. కానీ ప్రభు వెలుగు మనకు వచ్చినప్పుడు మన తప్పులు మనకు తెలుస్తాయి.
దేవుని నీతిని గురించి మనం వింటున్నప్పుడు మనం ఎక్కడున్నాం, దేవుడు ఎక్కడ ఆశిస్తున్నాడు నన్ను, నేను ఎక్కడున్నాను అని నువ్వు తెలుసుకుంటావు. ప్రభువా నాకు సహాయం చేయమని ప్రార్థిస్తావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. చేతులెత్తి ఆశతో నీ వారిని ఆదుకోవాలని భయపడకు, దిగులు పడకు. నేను నీ చేయి పట్టుకుని నడిపించదను, నిన్ను విడువను, ఎడబాయనన్న వాగ్దానముతో వారిని నింపు నాయన. మా దోషములను కలుగుటకే, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చుటకే, మమ్మను పరిశుద్ధపరచుటకే, మమ్మను నీ రాజ్య వారసులుగా చేసుకున్నటకే కదా ఆ కలువరి సెలవులో మా కొరకు యాగమయ్యావే. వందనాలయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా. నీవే నా దేవుడవయ్యా, నీవే నా ప్రభువయ్యా. నీ కోసమే బ్రతుకుతానయ్యా, నీ మీదైనా ఆశయ్యా, నీతోనే నా జీవితమయ్యా అని ఈరోజు ఎవరెవరు ప్రభుతో ఇక్కడ చెబుతున్నారో వారి ప్రార్థన ప్రభు వింటున్నాడని విశ్వసించండి. ఆయన చేతుల్లో చేయి పెట్టినప్పుడు విడిచిపెట్టిపోయేవాడు కాదు ఆయన. నా చేతిని నా 18 ఏళ్ళ యవ్వన కాలంలో ఆయన చేతికి అప్పగించాను. ఈ రోజు వరకు నన్ను నడిపిస్తున్నాడు నా యేసయ్య. హల్లెలూయా. నిన్ను నడిపిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను అనేకులకు దీవెనకరంగా చేస్తాడు. నేను పనికిరాను అనుకోవద్దు. నేనెందుకు పనికిరాని వాడిని, పనికిరాని దాన్ని అనుకోవద్దు. నా జీవితాన్ని పాడు చేసుకోవాలని కుమిలిపోతూ కూర్చోవద్దు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చేవాడు, నూతన బలాన్ని, నూతన శక్తిని ఇచ్చేవాడు ఆయన. నీకు కొత్త రూపునిచ్చేవాడు, కొత్త హృదయం ఇచ్చేవాడు, కొత్త జీవితం ఇచ్చేవాడు. నీ యేసయ్య ఎంత గొప్పడో తెలుసుకో. ఆయన చేతుల్లో నిన్ను నీవు పెట్టుకో. పరిశుద్ధుడా, ఒక్కసారి చూడయ్యా. ఏ గుండెల్లో నుంచి మూలుగులు వింటున్నావో వారిని ఆదుకో నాయన. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి ఉన్న మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా.